జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడలో ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమాన్ని పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ యడమ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ సందర్భంగా యడమ రాజేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ 54వ జన్మదినాన్ని పటాన్చెరు నియోజకవర్గంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు। పవన్ కళ్యాణ్ పై భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, భవిష్యత్తులో ఆయన జాతీయ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ వేడుకలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। बीएसपीके वर्दिल्लाली जनसेना అక్కడ పెట్టేసి అంటున్నా బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి చెరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ భగవంతుడు ఆయనకు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఆయన ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని, మరియు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అలాగే తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, భారతదేశంలో నిర్దేశించే ఒక పాత్ర పోషించాలని జనసేన నాయకులు తరపున మరియు పటాన్చెరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున కోరుకుంటూ నమస్కారం। అభిమానులందరి తరపున కళ్యాణ్ గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము। ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని, ఇలానే అందరికీ మరిన్ని సేవా కార్యక్రమాలు, అందరినీ ఇంకా మరిన్ని అభివృద్ధి, రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి ప్రదంలో నడిపించాలని, తెలంగాణలో కూడా ఆయన ఆశీస్సులతో జనసేన జెండా అసెంబ్లీలో ఎగరాలని, దానికి తగ్గట్టుగా ఆయనకి శక్తి సమకూరాలని ఆ దేవుణ్ణి అభిమానులందరి తరపున ప్రార్థిస్తున్నాం। ముందుగా పటాన్చెరు నియోజకవర్గంలోని జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి। ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేము అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దేవుడు ఆయనకి ఆ మంచి ఆరోగ్యాన్ని, ఆయన ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తానికి ఆయనకు తగిన శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ వారాహామీ వారం కూడా అందరం కోరుకుంటున్నాము। రానున్న రోజుల్లో ఉప ముఖ్యమంత్రి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, భారతదేశానికి దిశ నిర్దేశించే ఒక నాయకుడిగా మా అధినేతని చూడాలని చెప్పి మా అందరి తరపున కోరుకుంటున్నాం। జై జనసేన।